Good morning, all of you. Today, we will learn a new topic from our food technology and nutrition. In nutrition, we will learn. We are learning special diets. In the diets, we will discuss about diabetic diet. Today, we are going to discuss about diabetic diet and low FODMAP diet. ఈ రోజు క్లాస్ ద్వారా డయాబెటిక్ డైట్ గురించి తెలుసుకుందాం. అండ్ లో FODMAP డైట్ గురించి తెలుసుకుందాం. ఇంట్రొడక్షన్ ఈ డైట్ ని ఏమంటారంటే, ఈ డయాబెటిక్ డైట్ ని కానీ ఈ లో FODMAP డైట్ ని కానీ ఏమంటారంటే థెరప్యూటిక్ డైట్ అంటారు. ఏ థెరప్యూటిక్ మీన్స్ ట్రీట్మెంట్. థెరప్యూటిక్ అంటే అర్థం ఏంటంటే ట్రీట్మెంట్. ఏ థెరప్యూటిక్ డైట్, ట్రీట్మెంట్ కి సంబంధించిన డైట్ ఈజ్ ఏ మోడిఫైడ్ డైట్ ప్రిస్క్రైబ్ టు. ఈ డైట్ ఎలా ఉంటుందంటే మోడిఫైడ్ చేయబడిన డైట్. ఇది ఈజ్ ఏ మోడిఫైడ్ డైట్. ఈ డైట్ అనేది మోడిఫైడ్ చేయబడిన డైట్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ట్రీట్మెంట్ కోసం, వివిధ రకాల కండిషన్స్ తో బాధపడే వారికి ట్రీట్మెంట్ కోసం సపోర్ట్ గా ఉండడానికి ఈ డైట్ ఇస్తారు. ఈ థెరప్యూటిక్ డైట్ అనేది ప్రిస్క్రైబ్డ్ టు ఎందుకు ఇస్తారంటే, ఎవరికి ప్రిస్క్రైబ్ చేస్తారంటే మేనేజ్ డిసీజెస్. ప్రిస్క్రైబ్ టు మేనేజ్ డిసీజెస్, ఏదైనా వ్యాధుల్ని మేనేజ్ చేయడానికి, కొన్ని రకాల వ్యాధుల్ని మేనేజ్ చేయడానికి ప్రిస్క్రైబ్ చేస్తారు ఈ థెరప్యూటిక్ డైట్ అనేది. మేనేజ్ డిసీజెస్, వ్యాధుల్ని మేనేజ్ చేయడానికి ఈ థెరప్యూటిక్ డైట్ అనేది ఇస్తారు. రెడ్యూస్ సిమ్టమ్స్, కొన్ని రకాల సిమ్టమ్స్ ని రెడ్యూస్ చేయడానికి. కొన్ని రకాల వ్యాధులకు సంబంధించిన సిమ్టమ్స్ ని రెడ్యూస్ చేయడానికి ఈ థెరప్యూటిక్ డైట్ అనేది ఇస్తారు. రెడ్యూస్ సిమ్టమ్స్, కొన్ని రకాల వ్యాధులకు సంబంధించిన సిమ్టమ్స్ ని తగ్గించడానికి థెరప్యూటిక్ డైట్ అనేది ఇస్తారు. అండ్ నెక్స్ట్ సపోర్ట్ ట్రీట్మెంట్. ఆల్రెడీ ఆ పర్టికులర్ పర్సన్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఆ ట్రీట్మెంట్ కి సపోర్ట్ గా ఉండడానికి ఈ థెరప్యూటిక్ డైట్ అనేది ఇస్తారు. సపోర్ట్ ట్రీట్మెంట్ కి సపోర్ట్ గా ఉంచడానికి, ఏదైనా ట్రీట్మెంట్ కి అదనంగా సపోర్ట్ గా ఉంచడానికి ఈ థెరప్యూటిక్ డైట్ అనేది ఇస్తారు. అండ్ ఇంప్రూవ్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. లైఫ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఈ థెరప్యూటిక్ డైట్ అనేది అందిస్తారు. ఇట్ విల్ ఇంప్రూవ్, ఈ థెరప్యూటిక్ డైట్ వల్ల ఇట్ విల్ ఇంప్రూవ్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఈ థెరప్యూటిక్ డైట్ ఉపయోగపడుతుంది. ఓకే, యూ కెన్ మేనేజ్ డిసీజెస్, వ్యాధుల్ని మేనేజ్ చేయొచ్చు. రెడ్యూస్ సిమ్టమ్స్, కొన్ని రకాల వ్యాధులకు సంబంధించిన సిమ్టమ్స్ ని రెడ్యూస్ చేయొచ్చు. సపోర్ట్ ట్రీట్మెంట్ కి సపోర్ట్ గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థింగ్, ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఇంప్రూవ్ చేయడానికి ఈ థెరప్యూటిక్ డైట్ ఉపయోగపడుతుంది. 2 ఇంపార్టెంట్ థెరప్యూటిక్ డైట్స్. ఇక్కడ 2 రకాల ఇంపార్టెంట్ థెరప్యూటిక్ డైట్స్ ఉంటాయి. 2 ఇంపార్టెంట్ థెరప్యూటిక్ డైట్స్, 2 రకాల ఇంపార్టెంట్ థెరప్యూటిక్ డైట్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. 2 ఇంపార్టెంట్ థెరప్యూటిక్ డైట్స్. ఫస్ట్ వన్, డయాబెటిక్ డైట్ విచ్ కంట్రోల్స్ బ్లడ్ ప్రెషర్. ఈ డయాబెటిక్ డైట్ తీసుకోవటం వల్ల విచ్ కంట్రోల్
బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి ఈ డయాబెటిక్ డైట్ అనేది ఉపయోగపడుతుంది. డయాబెటిక్ డైట్ విల్ కంట్రోల్ బ్లడ్ ప్రెషర్. డయాబెటిక్ డైట్ అనేది బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థింగ్, లో ఫుడ్ మ్యాప్ డైట్. లో ఫుడ్ మ్యాప్ డైట్. ఈ లో ఫుడ్ మ్యాప్ డైట్ అనేది మేనేజెస్ డైజెస్టివ్ డిజార్డర్స్. ని డైజెషన్కి సంబంధించిన కొన్ని రకాల వ్యాధుల్ని మేనేజ్ చేసుకోవడానికి, ఈ లో ఫ్యాట్ మ్యాప్ డైట్ ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఐబిఎస్. అంటే అర్థం ఏంటంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్. ఈ ఐబిఎస్ అనే పదానికి అర్థం ఏంటంటే ఇది ఇంటెస్టైన్స్ కి సంబంధించిన ఒక వ్యాధి. సో ఈ వ్యాధిని ఏమంటారంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్. ఎస్పెషల్ గా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ లాంటి వ్యాధుల్ని మేనేజ్ చేసుకోవడానికి ఈ లో ఫుడ్ మ్యాప్ డైట్ అనేది ఉపయోగపడుతుంది. సో దేర్ ఆర్ 2 important therapeutic diets. First one, diabetic diet, and second one, low food map diet. So now we will see diabetic diet. గురించి తెలుసుకుందాం. డయాబెటిక్ డైట్. వాట్ ఈస్ ఏ డయాబెటిక్ డైట్? అసలు డయాబెటిక్ డైట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఏ డయాబెటిక్ డైట్? అసలు ఈ డయాబెటిక్ డైట్ అంటే అర్థం ఏంటో తెలుసుకుందాం. డెఫినిషన్ ఆఫ్ డయాబెటిక్ డైట్. డయాబెటిక్ డైట్ అనగా నిర్వచనం. డెఫినిషన్ ఆఫ్ డయాబెటిక్ డైట్. ఏ డయాబెటిక్ డైట్. ఈ డయాబెటిక్ డైట్ అనేది ఈజ్ ఎ ప్లాన్డ్ ఈటింగ్ ప్యాటర్న్ డిజైన్ టు. ఈ డయాబెటిక్ డైట్ అనేది ఈజ్ ఎ ప్లాన్డ్ ఈటింగ్ ప్యాటర్న్. ఒక ప్లాన్ తో ఈటింగ్ చేయడం, డైట్ తీసుకోవడం. డయాబెటిక్ డైట్ అనేది డిజైన్ టు. ఎందుకు డిజైన్ చేశారంటే ఈ ప్లాన్ ని, డైట్ కి సంబంధించిన ప్లాన్ ని ఎందుకు డిజైన్ చేశారంటే టు మెయింటైన్ నార్మల్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. నార్మల్ రేంజ్ లో మెయింటైన్ చేయడానికి ఈ డయాబెటిక్ డైట్ ని డిజైన్ చేశారు. మెయింటైన్ నార్మల్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని మెయింటైన్ చేయడానికి డయాబెటిక్ డైట్ అనేది డిజైన్ చేశారు. మెయింటైన్ నార్మల్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని మెయింటైన్ చేయడానికి డయాబెటిక్ డైట్ అనేది డిజైన్ చేశారు. అండ్ వీ కెన్ ప్రివెంట్ కాంప్లికేషన్స్. డయాబెటిస్ ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ ని నివారించడానికి. ప్రివెంట్ కాంప్లికేషన్స్. డయాబెటిస్ వల్ల చాలా రకాల ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి, మెటబాలిజం తగ్గిపోతుంది. కాబట్టి టు ప్రివెంట్ కాంప్లికేషన్స్, వాటికి సంబంధించిన కాంప్లికేషన్స్ ని నివారించడానికి ఈ డయాబెటిక్ డైట్ అనేది డిజైన్ చేశారు. ప్రివెంట్ కాంప్లికేషన్ ని నివారించడానికి ఈ డయాబెటిక్ డైట్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ప్రొవైడ్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ బ్యాలెన్స్ గా అందటానికి ఈ డయాబెటిక్ డైట్ ని డిజైన్ చేశారు. డయాబెటిక్ డైట్ వల్ల ఇట్ కెన్ ప్రొవైడ్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్. బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అంటే సమతుల్య ఆహారం అందటానికి ఉపయోగపడుతుంది. ప్రొవైడ్ బ్యాలెన్స్డ్ డైట్, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, సమతుల్య ఆహారం ఈ డయాబెటిక్ డైట్ వల్ల అందుతుంది. మెయిన్ గోల్, ఈ డయాబెటిక్ డైట్ యొక్క ముఖ్యమైన గోల్ ఏంటంటే కంట్రోల్ కార్బోహైడ్రేట్ ఇంటేక్. ఈ డయాబెటిక్ డైట్ లో ముఖ్యమైన గోల్ ఏంటంటే we have to control కార్బోహైడ్రేట్ ఇంటేక్ ని కంట్రోల్లో తీసుకోవాలి. అండ్ ఇంప్రూవ్ ఇన్సులిన్ రెస్పాన్స్ ని ఇంప్రూవ్ అయ్యేలా చేసుకోవాలి. మెయిన్ గోల్
ముఖ్యమైన గోల్ ఏంటంటే ఈ డయాబెటిక్ డైట్ లో ముఖ్యమైన గోల్ ఏంటంటే డయాబెటిక్ డైట్ లో కంట్రోల్ కార్బోహైడ్రేట్ ఇంటేక్. కార్బోహైడ్రేట్ ని ఎక్కువగా తీసుకోకూడదు, ఇన్సులిన్ లెవెల్స్ స్పైక్ అవుతాయి కాబట్టి. కంట్రోల్ కార్బోహైడ్రేట్ ఇంటేక్ అండ్ ఇంప్రూవ్ ఇన్సులిన్ రెస్పాన్స్. ఇన్సులిన్ రెస్పాన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడం అండ్ ఇంప్రూవ్ ఇన్సులిన్ రెస్పాన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడాన్ని ఈ డయాబెటిక్ డైట్ యొక్క మెయిన్ గోల్. సో నౌ వి విల్ సీ ప్రిన్సిపల్స్ ఆఫ్ డయాబెటిక్ డైట్. డయాబెటిక్ డైట్ లో కొన్ని సూత్రాల గురించి తెలుసుకుందాం. డయాబెటిక్ డైట్ లో కొన్ని ప్రిన్సిపల్స్ తెలుసుకుందాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ డయాబెటిక్ డైట్ లో కొన్ని ప్రిన్సిపల్స్ తెలుసుకుందాం. ఫస్ట్, రెగ్యులర్ మీల్ టైమింగ్. ప్రతిరోజు మీల్ టైమింగ్ ని రెగ్యులర్ గా తీసుకోవాలి. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ప్రతిరోజు షెడ్యూల్ ప్రకారం మీల్ టైమింగ్ సేమ్ టైంలో తీసుకోవాలి. అదే టైంలో బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ తీసుకోవాలి. రెగ్యులర్ మీల్ టైమింగ్, ఖచ్చితంగా రెగ్యులర్ గా మీల్ టైమింగ్ అనేది పాటించాలి. ఖచ్చితంగా రెగ్యులర్ గా మీల్ టైమింగ్ అనేది పాటించాలి. నెక్స్ట్, కంట్రోల్డ్ కార్బోహైడ్రేట్ ఇంటేక్. కార్బోహైడ్రేట్స్ యొక్క ఇంటేక్ కంట్రోల్లో తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ యొక్క ఇంటేక్ అనేది ఎక్సెసివ్ గా కాకుండా కంట్రోల్లో తీసుకోవాలి. యూ హ్యావ్ టు కంట్రోల్ కార్బోహైడ్రేట్ ఇంటేక్. కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువ మోతాదులో తీసుకోవాలి, లిమిట్ లో తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ లెవెల్స్ హైకి వెళ్లకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇన్సులిన్ లెవెల్స్ మరీ ఓవర్ గా పెరగకుండా కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థింగ్, హై ఫైబర్ ఫుడ్స్. ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. హై ఫైబర్ ఫుడ్. నెక్స్ట్ ప్రిన్సిపల్, ఎవరైతే డయాబెటీస్ తో బాధపడుతున్నారో వాళ్ళకి థెరప్యూటిక్ డైట్ ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి. హై ఫైబర్ ఫుడ్స్, ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు ప్రిఫర్ చేయాలి. లిమిట్ షుగర్ అండ్ రిఫైన్డ్ ఫుడ్స్. షుగర్ లిమిట్ లో తీసుకోవాలి, రిఫైన్ చేసిన ఆహార పదార్థాలు లిమిట్ లో తీసుకోవాలి. ఆయిల్లో ఉంచిన ఆహార పదార్థాలు కానీ లేదా షుగర్ కి సంబంధించిన ఆహార పదార్థాలు కానీ చాలా లిమిట్ లో తీసుకోవాలి. నెక్స్ట్ ప్రిన్సిపల్, లిమిట్ షుగర్ అండ్ రిఫైన్ ఫుడ్. ఖచ్చితంగా షుగర్ కానీ రిఫైన్ చేసిన ఆహార పదార్థాలు కానీ లిమిట్ లో తీసుకోవాలి. నెక్స్ట్, మోడరేట్ ఫ్యాట్ ఇంటేక్. ఫ్యాట్ అనేది ఎక్సెసివ్ గా తీసుకోకూడదు, మీడియం గా తీసుకోవాలి, మోడరేట్ గా తీసుకోవాలి. మోడరేట్ ఫ్యాట్ ఇంటేక్. ఫ్యాట్, కొవ్వు లేదా కొవ్వు పదార్థాలని మోడరేట్ గా తీసుకోవాలి, మీడియం రేంజ్ లో తీసుకోవాలి. నెక్స్ట్ థింగ్, అడిక్వేట్ ప్రోటీన్. సరిపడినంత ప్రోటీన్ ఖచ్చితంగా డైట్ లో ఉండాలి. సరిపడినంత ప్రోటీన్ లెవెల్స్ అనేవి, ప్రోటీన్ అనేది ఖచ్చితంగా సరిపడినంత తీసుకోవాలి. అడిక్వేట్ ప్రోటీన్, ఆ పర్ డేకి ఎంతైతే ప్రోటీన్ అవసరమో ఆ ప్రోటీన్ ఖచ్చితంగా డైట్ లో ఉండేలా చూసుకోవాలి. ఓకే, ఫస్ట్ థింగ్, రెగ్యులర్ మీల్ టైమింగ్ పాటించాలి. కంట్రోల్డ్ కార్బోహైడ్రేట్ ఇంటేక్ ని కంట్రోల్ గా తీసుకోవాలి. హై ఫైబర్ ఫుడ్స్, ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. లిమిట్ షుగర్ అండ్ రిఫైన్డ్ ఫుడ్స్. షుగర్ మరియు రిఫైన్డ్ ఫుడ్స్ లిమిట్ లో తీసుకోవాలి. మోడరేట్ ఫ్యాట్ ఇంటేక్ ఓవర్ గా కాకుండా మోడరేట్ గా తీసుకోవాలి. నెక్స్ట్, అడిక్వేట్ సరిపడినంత ప్రోటీన్ తీసుకోవాలి. సరిపడినంత ప్రోటీన్ డైట్ లో ఉండేలా చూసుకోవాలి.
నెక్స్ట్ రోల్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. రోల్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ యొక్క పాత్ర. రోల్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఈ డయాబెటిక్ డైట్ లో కార్బోహైడ్రేట్స్ యొక్క పాత్ర. కార్బోహైడ్రేట్స్ అనేవి ఎఫెక్ట్స్ బ్లడ్ షుగర్ ద మోస్ట్. బ్లడ్ షుగర్ ని ఎక్కువగా ఎఫెక్ట్ చేసే ఆహార పదార్థాలు ఏంటంటే కార్బోహైడ్రేట్సే. కార్బోహైడ్రేట్స్ ఎఫెక్ట్స్ బ్లడ్ గ్లూకోజ్ ద మోస్ట్. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని మోస్ట్లీ ఎఫెక్ట్ చేసే ఆహార పదార్థాలు ఏంటంటే కార్బోహైడ్రేట్సే. ఓకే. రికమెండెడ్ తీసుకోవాల్సిన కార్బోహైడ్రేట్స్ ఏంటంటే, తీసుకోవాలి లో లెవెల్లో తీసుకోవచ్చు, లో లెవెల్లో తీసుకోవచ్చు. ఈ తీసుకోవాల్సిన కార్బోహైడ్రేట్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ హోల్ గ్రెయిన్స్. హోల్ గ్రెయిన్స్ అంటే తెలుగులో తృణధాన్యాలు అంటారండి. హోల్ గ్రెయిన్స్ తీసుకోవచ్చు, కార్బోహైడ్రేట్స్ రూపంలో లభిస్తాయి. హోల్ గ్రెయిన్స్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రౌన్ రైస్ అండ్ మిల్లెట్స్. ఈ హోల్ గ్రెయిన్స్ కి, ఈ తృణధాన్యాలకి ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రౌన్ రైస్ అండ్ మిల్లెట్స్. బ్రౌన్ రైస్ మరియు ఈ మిల్లెట్స్ అనేవి హోల్ గ్రెయిన్స్ కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ థింగ్ ఓట్స్ తీసుకోవటం వల్ల కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. సో వీ కెన్ రికమెండ్ ద డయాబెటిక్ పేషెంట్స్ కి రికమెండ్ చేయొచ్చు ఓట్స్ అనే వాటిని. ఓకే, ఓట్స్ తీసుకోవటం కానీ. హోల్ వీట్ చపాతి. సో పూర్తి స్థాయి గోధుమలతో తయారు చేసిన చపాతి. వీ కెన్ రికమెండ్ ద డయాబెటిక్ పేషెంట్స్. డయాబెటిక్ డైట్ లో వీ కెన్ ఇంక్లూడ్ హోల్ గ్రెయిన్స్, బ్రౌన్ రైస్ అండ్ మిల్లెట్స్. బ్రౌన్ రైస్ మరియు మిల్లెట్స్ ఇంక్లూడ్ చేయొచ్చు, రికమెండ్ చేయొచ్చు. ఓట్స్ ని రికమెండ్ చేయొచ్చు. హోల్ వీట్ చపాతి, పూర్తి గోధుమతో తయారు చేయబడిన చపాతి వీ కెన్ రికమెండ్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ లెగ్యూమ్స్. సో లెగ్యూమ్స్ ద్వారా కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. సో లెగ్యూమ్స్ ని వీ కెన్ రికమెండ్ మనం చేయొచ్చు. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద రికమెండెడ్ ఫుడ్ ఫర్ ద పేషెంట్స్ హూ ఆర్ సఫరింగ్ విత్ డయాబెటిక్స్. ఓకే, నెక్స్ట్ అవాయిడెడ్ ఫుడ్స్. ఏ రకాల ఆహార పదార్థాలు అవాయిడ్ చేయాలి? చేయాలో తెలుసుకుందాం. అవాయిడెడ్ ఫుడ్స్. ఫస్ట్ షుగర్. సో ఎవరైతే డయాబెటీస్ తో సఫర్ అవుతున్నారో దే హ్యావ్ టు అవాయిడ్ షుగర్ ని అవాయిడ్ చేయాలి. దే హ్యావ్ టు అవాయిడ్ షుగర్ ఆర్ షుగర్ ప్రొడక్ట్స్. షుగర్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ స్వీట్స్ అవాయిడ్ చేయాలి. స్వీట్స్ తీసుకుంటే షుగర్ లెవెల్స్ ఎక్సెసివ్ అవుతాయి కాబట్టి స్వీట్స్ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ థింగ్ స్వీటెండెడ్ బ్యావరేజెస్. స్వీట్ గా ఉండే బ్యావరేజెస్, ఆహార పదార్థాలు, తీపిగా ఉండే ఆహార పదార్థాలు, స్వీటెండెడ్ బ్యావరేజ్ అవాయిడ్ చేయాలి. స్వీటెండెడ్ బ్యావరేజెస్, ఆహార పదార్థాలు అవాయిడ్ చేయాలి, తీసుకోకూడదు. నెక్స్ట్ థింగ్ రిఫైన్ ఫ్లోర్ ప్రొడక్ట్స్. రిఫైన్ చేయబడిన కొన్ని ఫ్లోర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ ఫ్లోర్ ప్రొడక్ట్స్ అనేవి ఇన్సులిన్ లెవెల్స్ ని స్పైక్ చేస్తాయి కాబట్టి ఆ రిఫైన్ ఫ్లోర్ ప్రొడక్ట్స్ ని అవాయిడ్ చేయాలి, తీసుకోకూడదు. ఓకే, అవాయిడ్ షుగర్ ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి. స్వీట్స్ అవాయిడ్ చేయాలి. స్వీటెండెడ్ బ్యావరేజెస్ ని అవాయిడ్ చేయాలి. రిఫైన్ ఫ్లోర్ ప్రొడక్ట్స్ ని అవాయిడ్ చేయాలి. ఫోకస్ ఆన్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ GI ఫుడ్స్. సో లో గ్లైసిమిక్, GI అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అండి.
గ్లైసిమిక్ ఇండెక్స్ ని ఏవైతే ఆహార పదార్థాలు తక్కువ మోతాదులో అందిస్తాయో అటువంటి ఆహార పదార్థాల మీద ఫోకస్ చేయాలి. ఫోకస్ ఆన్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్, లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ మీద ఫోకస్ చేయాలి. ఓకే, దీస్ థింగ్స్ షుడ్ బి అవాయిడెడ్. నెక్స్ట్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్. నెక్స్ట్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్. ప్రోటీన్ అండ్ ఫ్యాట్. ఓకే, ప్రోటీన్ హెల్ప్స్ స్లో గ్లూకోజ్ అబ్జార్ప్షన్. ప్రోటీన్ అనేది గ్లూకోజ్ అబ్జార్ప్షన్ ని స్లోగా చేస్తుంది. ప్రోటీన్ స్లో గ్లూకోజ్ అబ్జార్ప్షన్ హెల్ప్స్ స్లో గ్లూకోజ్ అబ్జార్ప్షన్. ప్రోటీన్ ఎలా సహాయపడుతుందంటే హెల్ప్ స్లో గ్లూకోజ్ అబ్జార్ప్షన్. గ్లూకోజ్ అబ్జార్ప్షన్ ని స్లోగా అబ్జార్ప్షన్ అయ్యేలాగా ప్రోటీన్ ఉపయోగపడుతుంది. ఓకే, సోర్సెస్. ఈ ప్రోటీన్స్ అనేవి ఏ సోర్సెస్ ద్వారా తీసుకోవచ్చు అంటే డయాబెటిక్ డైట్ లో ఏ సోర్సెస్ ద్వారా ఈ ప్రోటీన్ తీసుకోవచ్చు అంటే ఫస్ట్ పల్సెస్ తీసుకోవడం ద్వారా హెల్దీ ప్రోటీన్స్ లభిస్తాయి. పల్సెస్ తీసుకోవడం ద్వారా హెల్దీ ప్రోటీన్స్ లభిస్తాయి. నెక్స్ట్ ఎగ్స్ తీసుకోవడం ద్వారా హెల్దీ ప్రోటీన్స్ లభిస్తాయి. ఎగ్స్ తీసుకోవడం ద్వారా హెల్దీ ప్రోటీన్స్ లభిస్తాయి. మిల్క్ తీసుకోవటం ద్వారా ప్రోటీన్ పొందొచ్చు. మిల్క్ తీసుకోవటం ద్వారా ప్రోటీన్స్ లభిస్తాయి. నెక్స్ట్ థింగ్ సోయ్ ప్రొడక్ట్స్. ఏవైతే సోయ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ సోయ్ ప్రొడక్ట్స్ తీసుకోవడం ద్వారా ప్రోటీన్ లభిస్తుంది. సో ద మెయిన్ యూజ్ ఆఫ్ ప్రోటీన్, ఈ ప్రోటీన్ తీసుకోవటం వల్ల డయాబెటిక్ డైట్ లో మెయిన్ యూజ్ ఏంటంటే హెల్ప్ స్లో గ్లూకోజ్ అబ్జార్ప్షన్. గ్లూకోజ్ అబ్జార్ప్షన్ అనేది స్లోగా జరగడానికి ఉపయోగపడుతుంది. సో సోర్సెస్ ఆర్ పల్సెస్, ఎగ్స్, మిల్క్ అండ్ సోయ్ ప్రొడక్ట్స్. నౌ we will see fat. Choose healthy fats. Healthy fats choose చేసుకోవాలి. ఓకే, those who are following డయాబెటిక్ డైట్ ని ఎవరైతే ఫాలో అవుతున్నారో దే హ్యావ్ టు చూస్ హెల్దీ ఫ్యాట్స్. ఆరోగ్యవంతమైన ఫ్యాట్స్ ని చూస్ చేసుకోవాలి. లైక్ నట్స్ తీసుకోవడం ద్వారా రెగ్యులర్ గా హెల్దీ ఫ్యాట్స్ లభిస్తాయి. నెక్స్ట్ సీడ్స్. కొన్ని రకాల సీడ్స్ తీసుకోవడం ద్వారా హెల్దీ ఫ్యాట్స్ లభిస్తాయి. సీడ్స్ తీసుకోవడం ద్వారా హెల్దీ ఫ్యాట్స్ లభిస్తాయి. నట్స్ తీసుకోవడం ద్వారా హెల్దీ ఫ్యాట్స్ లభిస్తాయి. కొన్ని రకాల సీడ్స్ తీసుకోవడం ద్వారా హెల్దీ ఫ్యాట్స్ లభిస్తాయి. నెక్స్ట్ వెజిటబుల్ ఆయిల్స్ తీసుకోవడం ద్వారా హెల్దీ ఫ్యాట్స్ లభిస్తాయి. సో దే హ్యాస్ టు చూస్ ఓన్లీ హెల్దీ ఫ్యాట్స్, నట్స్, సీడ్స్ అండ్ వెజిటబుల్ ఆయిల్స్. దే హ్యావ్ టు అవాయిడ్. ఏ ఆహార పదార్థాలు అవాయిడ్ చేయాలంటే ఫ్రైడ్ ఫుడ్స్. ఫ్రై చేసిన ఆహార పదార్థాలు అవాయిడ్ చేయాలి. దే హ్యావ్ టు అవాయిడ్ ఫ్రైడ్ ఫుడ్స్. ఫ్రై చేసిన ఆహార పదార్థాలు ఉంటాయి, ఆ ఫ్రై చేసిన ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవాయిడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ట్రాన్స్ ఫ్యాట్స్ ని అవాయిడ్ చేయాలి. ట్రాన్స్ ఫ్యాట్స్ తీసుకోకూడదు. ఓకే, దే హ్యావ్ టు చూస్ హెల్దీ ఫ్యాట్స్ లైక్ నట్స్, సీడ్స్, వెజిటబుల్ ఆయిల్స్ చూస్ చేసుకోవాలి. దే హ్యావ్ టు అవాయిడ్ ఫ్రైడ్ ఫుడ్స్. ఫ్రై చేసిన ఆహార పదార్థాలు అవాయిడ్ చేయాలి. అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్ అవాయిడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫైబర్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్. ఫైబర్ మరియు
మైక్రోన్యూట్రియంట్స్ గురించి తెలుసుకుందాం. ఫైబర్. ఫైబర్ స్లోస్ గ్లూకోజ్ అబ్జార్ప్షన్. ఫైబర్ తీసుకోవటం వల్ల ఇట్ విల్ స్లోస్ గ్లూకోజ్ అబ్జార్ప్షన్. గ్లూకోజ్ త్వరగా అబ్జార్ప్షన్ అవ్వకుండా ఫైబర్ ఉపయోగపడుతుంది. ఫైబర్ వల్ల యూజ్ ఏంటంటే ఇట్ విల్ స్లోస్ గ్లూకోజ్ అబ్జార్ప్షన్. గ్లూకోజ్ అబ్జార్ప్షన్ ని స్లోగా అయ్యేలా చేస్తుంది. మరి ఫాస్ట్ గా గ్లూకోజ్ అబ్జార్ప్షన్ అవ్వకుండా స్లోగా అయ్యేలా చేస్తుంది. ఓకే. ఇంప్రూవ్స్ సాటిటీ. ఇంప్రూవ్స్ సాటిటీ. సాటిటీని ఇంప్రూవ్ చేస్తుంది. డైజెషన్ ప్రాసెస్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఫైబర్ వల్ల ఉపయోగం ఏంటంటే స్లోస్ గ్లూకోజ్ అబ్జార్ప్షన్. గ్లూకోజ్ అబ్జార్ప్షన్ ని స్లోగా అయ్యేలా చేస్తుంది. ఇట్ విల్ స్లోస్ గ్లూకోజ్ అబ్జార్ప్షన్. ఇంప్రూవ్స్ సాటిటీ. డైజెషన్ ప్రాసెస్ ని ఇంప్రూవ్ చేస్తుంది. సోర్సెస్ ఆఫ్ ఫైబర్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్. ఫైబర్ మరియు మైక్రోన్యూట్రియంట్స్ ఏ సోర్సెస్ ద్వారా లభిస్తాయి అంటే సోర్సెస్ ఆర్ వెజిటబుల్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే వెజిటబుల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ డయాబెటిక్ డైట్. ఈ డయాబెటిక్ డైట్ లో ఫైబర్ ఖచ్చితంగా తీసుకోవాలి, మైక్రోన్యూట్రియంట్స్ లభించాలి. ఇవి లభించాలంటే ఏ సోర్సెస్ ద్వారా లభిస్తాయంటే వెజిటబుల్స్ తీసుకోవటం ద్వారా ఫైబర్ మైక్రోన్యూట్రియంట్స్ లభిస్తాయి. నెక్స్ట్ ఫ్రూట్స్ కంట్రోల్డ్ పోర్షన్స్ లో తీసుకోవాలి. అంటే ఎక్సెసివ్ గా తీసుకోకూడదు. ఫ్రూట్స్ తీసుకోవాలి కానీ కంట్రోల్ లెవెల్లో ఫ్రూట్స్ తీసుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ ఇన్ కంట్రోల్డ్ పోర్షన్ లో ఫ్రూట్స్ అనేవి తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ హోల్ గ్రెయిన్స్. నెక్స్ట్ థింగ్ హోల్ గ్రెయిన్స్ అంటే తృణధాన్యాలు. సో తృణధాన్యాలు ఖచ్చితంగా తీసుకోవాలి. సోర్సెస్ ఆర్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, కంట్రోల్డ్ పోర్షన్స్ లో ఫ్రూట్స్ తీసుకోవాలి. హోల్ గ్రెయిన్స్, తృణధాన్యాలు తీసుకోవాలి. ఇవన్నీ తీసుకోవటం వల్ల ఫైబర్ అధిక మోతాదులో లభిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ మైక్రోన్యూట్రియంట్స్. కొన్ని మైక్రోన్యూట్రియంట్స్ ఖచ్చితంగా డైట్ లో తీసుకోవాలి. ఇంపార్టెంట్ మైక్రోన్యూట్రియంట్స్ ఇన్ డయాబెటిక్ డైట్ లో ఇంపార్టెంట్ మైక్రోన్యూట్రియంట్స్ కొన్ని ఉన్నాయి. ఈ ఇంపార్టెంట్ మైక్రోన్యూట్రియంట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ మెగ్నీషియం ఖచ్చితంగా డైట్ లో తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ మెగ్నీషియం అనేది ఖచ్చితంగా డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇలా ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల మైక్రోన్యూట్రియంట్స్ అందుతాయి. క్రోమియం అనేది మైక్రోన్యూట్రియంట్. ఈ క్రోమియం అనేది అందేలా చూసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వైటమిన్ డి. నెక్స్ట్ థింగ్ వైటమిన్ డి ఇస్ ఏ మైక్రోన్యూట్రియంట్. సో ఫస్ట్ థింగ్ మెగ్నీషియం ఖచ్చితంగా డైట్ లో ఉండేలా చూసుకోవాలి. మెగ్నీషియం అనేది ఖచ్చితంగా డైట్ లో ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ క్రోమియం అనేది డైట్ లో ఉండేలా చూసుకోవాలి. అండ్ చివరగా వైటమిన్ డి. సో వైటమిన్ డి ఇంపార్టెంట్ సోర్స్ అండి. వైటమిన్ డిని ఖచ్చితంగా డైట్ లో ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ థింగ్ మీల్ ప్లానింగ్ ఫర్ డయాబెటీస్. ఎవరైతే డయాబెటీస్ తో బాధపడుతున్నారో వాళ్ళకి మీల్ ప్లానింగ్ ఎలా చేయాలో చూద్దాం. రికమెండ్ చేయబడిన మీల్ ప్యాటర్న్ ఏంటంటే స్మాల్ గా కొద్ది మోతాదులో ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాలి. ఎవ్రీ 3 to 4 hours. ప్రతి 3 నుంచి 4 గంటలకు ఒకసారి కొద్దిగా ఆహారం తీసుకోవాలి. కొద్దిగా ఫ్రీక్వెంట్ గా ఆహారం తీసుకోవాలి. ఎవ్రీ 3 to 4 hours. ప్రతి 3 నుంచి 4 గంటలకు ఒకసారి ఇలా డైట్ తీసుకోవచ్చు. శాంపిల్ డే. ఒక డేని శాంపుల్ రూపంలో చూద్దాం. డయాబెటీస్ డైట్ లో ఒక శాంపిల్
డైట్ చెప్పుకున్నాం. ఈ శాంపుల్ డైట్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ప్లస్ సాంబార్ తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ ప్లస్ సాంబార్ తీసుకోవచ్చు ఈ డైట్ లో. మిడ్ మార్నింగ్ ఫ్రూట్స్ గోవా కానీ యాపిల్ కానీ తీసుకోవచ్చు. మిడ్ మార్నింగ్. లంచ్ లోకి వచ్చేసరికి బ్రౌన్ రైస్ ప్లస్ దాల్ ప్లస్ వెజిటబుల్ ప్లస్ కర్డ్ ఇలా లంచ్ తీసుకోవాలి. లంచ్ లో బ్రౌన్ రైస్ ప్లస్ దాల్ తీసుకోవాలి, ప్లస్ వెజిటబుల్స్ తీసుకోవాలి, ప్లస్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్నాక్ వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్ లో రోస్టెడ్ చనా దాల్ ఉంటుంది, చనా దాల్ తీసుకోవచ్చు. రోస్టెడ్ చనా. నెక్స్ట్ డిన్నర్ చపాతీ ప్లస్ వెజిటబుల్ కర్రీ తీసుకోవచ్చు. డిన్నర్కి వచ్చేసరికి ఒక చపాతీ ప్లస్ వెజిటబుల్ కర్రీ, చపాతీ మరియు వెజిటబుల్ కర్రీ డిన్నర్ లో తీసుకోవచ్చు. సో ఇలా తీసుకోవడాన్ని ఒక శాంపిల్ డేగా మనం చెప్పుకుంటున్నాం. సో బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ప్లస్ సాంబార్, మిడ్ మార్నింగ్ ఫ్రూట్స్ గోవా ఆర్ యాపిల్, లంచ్ బ్రౌన్ రైస్ ప్లస్ దాల్ ప్లస్ వెజిటబుల్ ప్లస్ కర్డ్, స్నాక్ రోస్టెడ్ చనా తీసుకోవచ్చు, అండ్ డిన్నర్ చపాతీ ప్లస్ వెజిటబుల్ కర్రీ తీసుకోవచ్చు. ఫుడ్స్ టు లిమిట్ ఆర్ అవాయిడ్. ఇప్పుడు డయాబెటిక్ డైట్ లో ఫుడ్స్ టు లిమిట్ ఆర్ అవాయిడ్, లిమిట్ లో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఆర్ అవాయిడ్ చేయాల్సిన ఆహార పదార్థాలు తెలుసుకుందాం. ఫుడ్స్ టు లిమిట్ ఆర్ అవాయిడ్, లిమిట్ లో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఆర్ అవాయిడ్ చేయవలసిన ఆహార పదార్థాలు తెలుసుకుందాం డయాబెటిక్ డైట్ లో. స్వీట్స్ మరియు డిజర్ట్స్. మోస్ట్లీ అన్ని రకాల స్వీట్స్ మరియు అన్ని రకాల డిజర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ స్వీట్స్ కానీ డిజర్ట్స్ కానీ లిమిట్ లో తీసుకోవాలి, కొన్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ సాఫ్ట్ డ్రింక్స్ ని కొన్ని అవాయిడ్ చేయాలి, కొన్ని లిమిట్ లో తీసుకోవాలి. నెక్స్ట్ బేకరీ ప్రొడక్ట్స్. నెక్స్ట్ థింగ్ బేకరీకి సంబంధించిన ఆహార పదార్థాలు లిమిట్ లో తీసుకోవాలి, పూర్తిగా అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఎక్సెస్ ఫ్రూట్ జ్యూస్ తీసుకోకూడదు. ఫ్రూట్ జ్యూసెస్ అనేవి ఖచ్చితంగా లిమిట్ లోనే తీసుకోవాలి, కానీ ఎక్సెస్ గా తీసుకోకూడదు. ఫ్రూట్ జ్యూసెస్ అనేవి తీసుకోకూడదు డయాబెటిక్ డైట్ పాటించేటప్పుడు. అండ్ ఆల్కహాల్ అనేది లిమిట్ లో తీసుకోవాలి. ఆల్కహాల్ షుడ్ బి టేక్ లిమిట్ లో ఆల్కహాల్ తీసుకోవాలి వాళ్ళ హ్యాబిట్ ఉంటే. స్వీట్స్ మరియు డిజర్ట్స్ తీసుకోవచ్చు, లిమిట్ లో తీసుకోవాలి లేదా అవాయిడ్ చేయాలి. సాఫ్ట్ డ్రింక్స్ అవాయిడ్ చేయాలి, బేకరీ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేయాలి లేదా లిమిట్ లో తీసుకోవాలి. ఎక్సెస్ ఫ్రూట్ జ్యూస్ అవాయిడ్ చేయాలి, లిమిట్ లో తీసుకోవాలి. ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి, లిమిట్ లో తీసుకోవాలి. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ డయాబెటిక్ డైట్ వల్ల బెనిఫిట్స్, ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. డయాబెటిక్ డైట్ వల్ల బెనిఫిట్స్ ఆఫ్ డయాబెటిక్ డైట్. కంట్రోల్స్ బ్లడ్ షుగర్. ఈ డయాబెటిక్ డైట్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇట్ విల్ కంట్రోల్ బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది డయాబెటిక్ డైట్ వల్ల. ప్రివెంట్స్ కాంప్లికేషన్స్. ఇబ్బందులు రాకుండా నివారిస్తుంది. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు రాకుండా నివారించడానికి ఈ డయాబెటిక్ డైట్ ఉపయోగపడుతుంది. ఇట్ విల్ ప్రివెంట్ కాంప్లికేషన్స్ నివారిస్తుంది. మెయింటైన్స్ బాడీ వెయిట్. ఇట్ విల్ మెయింటైన్ బాడీ వెయిట్ ని నార్మల్ గా మెయింటైన్ చేసుకోవడానికి డయాబెటిక్ డైట్ అనేది ఉపయోగపడుతుంది. మెయింటైన్స్
బాడీ వెయిట్ ని నార్మల్ గా మెయింటైన్ చేసుకోవడానికి డయాబెటిక్ డైట్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఇంప్రూవ్స్ ఎనర్జీ లెవెల్స్. డయాబెటిక్ డైట్ వల్ల ఇట్ విల్ ఇంప్రూవ్స్ ఎనర్జీ లెవెల్స్. బాడీలో ఎనర్జీ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ డయాబెటిక్ డైట్ అనేది ఉపయోగపడుతుంది. డయాబెటిక్ డైట్ అనేది ఇట్ విల్ ఇంప్రూవ్స్ ఎనర్జీ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ డయాబెటిక్ డైట్ అనేది ఉపయోగపడుతుంది. కంట్రోల్స్ బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రివెంట్స్ కాంప్లికేషన్స్ ని నివారించవచ్చు. మెయింటైన్స్ బాడీ వెయిట్ ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఇంప్రూవ్స్ ఎనర్జీ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేయవచ్చు. నెక్స్ట్ డైట్ చూద్దాం. లో ఫోడ్మాప్ డైట్ డెఫినేషన్. వాట్ ఈస్ లో ఫోడ్మాప్ డైట్? అసలు లో ఫోడ్మాప్ డైట్ అంటే ఏంటి? వాట్ ఈస్ లో ఫోడ్మాప్ డైట్ అంటే ఏంటి? డెఫినేషన్ ఆఫ్ లో ఫోడ్మాప్ డైట్. ఈ లో ఫోడ్మాప్ డైట్ అనేది ఈజ్ ఏ డైట్ దట్ రిస్ట్రిక్ట్స్ సర్టెన్ కార్బోహైడ్రేట్స్. ఈ డైట్ తీసుకోవటం వల్ల దట్ రిస్ట్రిక్ట్ సర్టెన్ కార్బోహైడ్రేట్స్, కొన్ని రకాల కార్బోహైడ్రేట్స్ ని రెస్ట్రిక్ట్ చేయటం. దట్ ఆర్ పూర్లీ డైజెస్టెడ్. ఏదైతే కొన్ని రకాల కార్బోహైడ్రేట్స్ పూర్లీ డైజెషన్ చాలా పూర్గా అవుతాయి. పూర్లీ డైజెషన్, ఇటువంటి కార్బోహైడ్రేట్స్ చాలా పూర్గా డైజెషన్ అవుతాయి. అండ్ ఫర్మెంటెడ్ ఇన్ ఇంటెస్టైన్ లో ఫర్మెంటేషన్ జరుగుతుంది. కాబట్టి అటువంటి కార్బోహైడ్రేట్స్ ని ఈ డైట్ లో రెస్ట్రిక్ట్ చేయటం, కాజింగ్ డైజెస్టివ్ డిస్కంఫర్ట్. సో ఇటువంటి కార్బోహైడ్రేట్స్ వల్ల, కొన్ని రకాల కార్బోహైడ్రేట్స్ వల్ల కాజింగ్ డైజెస్టివ్ డిస్కంఫర్ట్ కి కారణమవుతాయి. కాబట్టి ఆ సర్టైన్ కార్బోహైడ్రేట్స్ షుడ్ బి రిస్ట్రిక్టెడ్. కొన్ని రకాల కార్బోహైడ్రేట్స్ ని రిస్ట్రిక్టెడ్, తీసుకోవటం మానేయడాన్ని లో ఫుడ్ మ్యాప్ డైట్ అంటారు. విచ్ విల్ పూర్లీ డైజెస్టెడ్, ఏవైతే పూర్గా డైజెషన్ అవుతాయో కార్బోహైడ్రేట్స్, అండ్ ఫర్మెంటెడ్ ఇన్ ద ఇంటెస్టైన్ లో ఫర్మెంటేషన్ చెందుతాయో అటువంటి కార్బోహైడ్రేట్స్ ని తీసుకోకపోవడాన్ని లో ఫుడ్ మ్యాప్ డైట్ అంటారు. యూజ్డ్ మెయిన్లీ ఫర్, ఈ లో ఫుడ్ మ్యాప్ డైట్ అనేది మెయిన్ గా ఎవరి కోసం ఉపయోగిస్తారంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, IBS అనే వ్యాధితో, అనే ఇంటెస్టైన్ కండిషన్ తో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వాళ్ళకి ఈ లో ఫుడ్ మ్యాప్ డైట్ అనేది ఉపయోగిస్తారు. ఓకే, అటువంటి వాళ్ళకి ఈ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనే వ్యాధి లాంటి వచ్చిన వాళ్ళకి, సఫర్ అవుతున్న వాళ్ళకి ఈ లో ఫుడ్ మ్యాప్ డైట్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, వాట్ ఆర్ ఫుడ్ మ్యాప్స్? అసలు ఫుడ్ మ్యాప్స్ ఏంటి? FODMAP ఈజ్ ఈక్వల్ టు, ఈ ఫుడ్ మ్యాప్ అంటే FODMAP. వాట్ ఆర్ ఫుడ్ మ్యాప్స్? అసలు ఈ ఫుడ్ మ్యాప్స్ అంటే ఏంటంటే, ఫస్ట్ F మీన్స్ ఫెర్మెంటబుల్. ఫర్మెంటేషన్ జరిగేది, పులిబెట్టబట్టం కానీ. నెక్స్ట్ ఒలిగోసాకరైడ్స్ కానీ. D for disaccharides, M for monosaccharides, and polyols. So these are food maps. సో ఇటువంటి ఆహార పదార్థాలు లోలో తీసుకోవాలి. దీన్నే లో ఫుడ్ మ్యాప్ డైట్ అంటారు. ఫెర్మెంటబుల్, ఒలిగోసాకరైడ్స్, డైసాకరైడ్స్, మోనోసాకరైడ్స్ అండ్ పాలియోల్స్. సో ఇటువంటి ఆహార పదార్థాలు లో లెవెల్లో తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఫర్మెంటేషన్ కి
గురి చేసే ఆహార పదార్థాలు. ఓకే, ఒలిగోసాకరైడ్స్ కానీ, ఫెర్మెంటబుల్ కానీ, సాకరైడ్స్ కానీ, మోనోసాకరైడ్స్ కానీ. సో దీస్ ఆర్ ఇంటెస్టైన్స్ లో ఫర్మెంటేషన్ చేయబడే ఆహార పదార్థాలు ఇవన్నీ. విచ్ క్లాస్ స్లో డైజెషన్ ఆర్ ఎక్సెసివ్ డైజెషన్ ఆర్ ఇరిటేషన్, బబుల్స్ కి ఇరిటేషన్ కలిగిస్తాయి. ఇవన్నీ కూడా ఇరిటేషన్ కలిగించే ఆహార పదార్థాలు. సో దీస్ కార్బోహైడ్రేట్స్, ఈ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో, దీస్ కార్బోహైడ్రేట్స్, ఇటువంటి కార్బోహైడ్రేట్స్ ఆర్ పూర్లీ అబ్జార్బ్డ్, సరిగా అబ్జార్ప్షన్ జరగవు. ఆర్ పూర్లీ అబ్జార్బ్డ్, సరిగా అబ్జార్ప్షన్ అనేది జరగవు. అండ్ నెక్స్ట్ థింగ్, ఫర్మెంట్ ఇన్ కోలాన్, ప్రేగుల్లో ఫర్మెంటేషన్ జరుగుతాయి. ఫర్మెంట్ ఇన్ కోలాన్, ఇంటెస్టైన్స్ లో ఫర్మెంటేషన్ జరుగుతాయి. ఇటువంటి ఆహార పదార్థాలు, దీస్ కార్బోహైడ్రేట్స్, ఇటువంటి కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ పూర్లీ అబ్జార్ప్షన్, సరిగా అబ్జార్ప్షన్ జరగవు. ఫర్మెంట్ ఇన్ కోలాన్, కోలాన్ లో ఫర్మెంటేషన్ జరుగుతాయి. నెక్స్ట్ పేజ్ లో ఫర్మెంట్ ఇన్ కోలాన్, కోలాన్ లో ఫర్మెంటేషన్ జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం, ఫర్మెంట్ ఇన్ కోలాన్. ప్రొడ్యూసెస్ గ్యాస్ అండ్ బ్లోటింగ్, వీటి వల్ల గ్యాస్ మరియు బ్లోటింగ్ వస్తుంది. వీటి వల్ల గ్యాస్ మరియు బ్లోటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సిమ్టమ్స్ మేనేజ్ బై లో ఫోడ్మాప్ డైట్ వల్ల ఏ సిమ్టమ్స్ మేనేజ్ చేయొచ్చో తెలుసుకుందాం. సిమ్టమ్స్ మేనేజ్డ్ బై లో ఫోడ్మాప్ డైట్ తీసుకోవటం వల్ల ఎటువంటి సిమ్టమ్స్ మేనేజ్ చేయొచ్చో తెలుసుకుందాం. సిమ్టమ్స్ మేనేజ్డ్ బై లో ఫోడ్మాప్ డైట్ తీసుకోవటం వల్ల ఎటువంటి సిమ్టమ్స్ ని మేనేజ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఫస్ట్ బ్లోటింగ్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అండి బ్లోటింగ్ అనేది. ఈ బ్లోటింగ్ ని మేనేజ్ చేసుకోవచ్చు. యూ కెన్ మేనేజ్ బ్లోటింగ్. ఈ లో ఫోడ్మాప్ డైట్ ని పాటించడం వల్ల బ్లోటింగ్ ని మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ గ్యాస్ ని మేనేజ్ చేసుకోవచ్చు. యూ కెన్ మేనేజ్ గ్యాస్, ఎక్సెసివ్ గ్యాస్ ఫార్మేషన్ అవ్వకుండా మేనేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పేజ్ లో చూద్దాం, బ్లోటింగ్, గ్యాస్, వీ కెన్ మేనేజ్. నెక్స్ట్ చూద్దాం, సిమ్టమ్స్ మేనేజ్డ్ బై లో ఫోడ్మాప్ డైట్, వీ కెన్ మేనేజ్ బ్లోటింగ్, గ్యాస్, అబ్డామినల్ పెయిన్ ని మేనేజ్ చేసుకోవచ్చు. ఎవరైతే ఐబిఎస్ తో బాధపడుతున్నారో వాళ్ళకి అబ్డామినల్ పెయిన్ వస్తుంది. సో ఆ అబ్డామినల్ పెయిన్ మేనేజ్ చేసుకోవడానికి ఈ లో ఫోడ్మాప్ డైట్ అనేది ఉపయోగపడుతుంది. మేనేజ్ బ్లోటింగ్ ని మేనేజ్ చేసుకోవచ్చు. గ్యాస్ సమస్యను మేనేజ్ చేసుకోవచ్చు. అబ్డామినల్ పెయిన్ మేనేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్, డయేరియాని మేనేజ్ చేసుకోవడానికి అండ్ కాన్స్టిపేషన్ ని మేనేజ్ చేసుకోవడానికి ఈ లో ఫోడ్మాప్ డైట్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఫోడ్మాప్ ఫుడ్స్ టు అవాయిడ్. హై ఫోడ్మాప్ డైట్స్ ఏ ఆహార పదార్థాలు అవాయిడ్ చేయాలో తెలుసుకుందాం. ఎవరైతే ఐబిఎస్ తో బాధపడుతున్నారో వాళ్ళు ఏ ఆహార పదార్థాలు అవాయిడ్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్, ఆనియన్స్ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్, గార్లిక్ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్, వీట్ అంటే గోధుమలు అవాయిడ్ చేయాలి. నెక్స్ట్, లాక్టోస్ మిల్క్ అవాయిడ్ చేయాలండి. లాక్టోజ్ ఏదైతే ఉందో లాక్టోజ్ సంబంధించిన మిల్క్ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్, యాపిల్స్ తీసుకోకూడదు. మ్యాంగోస్ అవాయిడ్ చేయాలి. బీన్స్, విత్తనాలకు సంబంధించిన ఆహార పదార్థాలు అవాయిడ్ చేయాలి. అండ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ లైక్ సార్బిటాల్ లాంటి
ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇటువంటి ఆహార పదార్థాన్ని అవాయిడ్ చేయాలి. ఇవన్నీ కూడా గ్యాస్, బ్లోటింగ్, అబ్డామినల్ పెయిన్ కారణమవుతాయి. యూ హ్యావ్ టు అవాయిడ్ ఆనియన్స్. ఆనియన్స్ అవాయిడ్ చేయాలి. గార్లిక్ అవాయిడ్ చేయాలి. వీట్ అవాయిడ్ చేయాలి. మిల్క్, లాక్టోజ్ మిల్క్ అవాయిడ్ చేయాలి. యాపిల్స్ అవాయిడ్ చేయాలి. మ్యాంగో అవాయిడ్ చేయాలి. బీన్స్ అవాయిడ్ చేయాలి. అండ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ లైక్ సార్బిటాల్ అవాయిడ్ చేయాలి. సో నౌ లో ఫుడ్ మ్యాప్ ఫుడ్స్ అలౌడ్. ఇప్పుడు లో ఫుడ్ మ్యాప్ ఫుడ్స్ గురించి చూద్దాం. ఏ ఆహార పదార్థాలు తీసుకోవచ్చు? లో ఫుడ్ మ్యాప్ ఫుడ్స్ అలౌడ్ ఏ పదార్థాలు తీసుకోవచ్చు అంటే రైస్ తీసుకోవచ్చు. ఓట్స్ తీసుకోవచ్చు. డైట్ లో ఓట్స్ యాడ్ చేసుకోవచ్చు. పొటాటో కన్జ్యూమ్ చేయొచ్చు. పొటాటో తీసుకోవచ్చు. క్యారెట్ తీసుకోవచ్చు డైట్ లో. స్పినాచ్ డైట్ ద్వారా తీసుకోవచ్చు. బనానా రైప్ అండ్ స్మాల్ పోర్షన్ చేసి స్మాల్ పోర్షన్ లో బనానా తీసుకోవచ్చు. లాక్టోస్ ఫ్రీ మిల్క్, లాక్టోస్ తక్కువ ఉన్న మిల్క్ అండి. లాక్టోస్ ఫ్రీ మిల్క్ అంటే లాక్టోస్ తక్కువ మోతాదులో ఉన్న మిల్క్ తీసుకోవచ్చు. ఎగ్స్ కన్జ్యూమ్ చేయొచ్చు. అండ్ మీట్ తీసుకోవచ్చు. ఓకే, రైస్, ఓట్స్, పొటాటో, క్యారెట్, స్పినాచ్, బనానా రైప్ స్మాల్ పోర్షన్, లాక్టోస్ ఫ్రీ మిల్క్ తీసుకోవచ్చు. ఎగ్స్ తీసుకోవచ్చు. అండ్ మీట్ తీసుకోవచ్చు. నెక్స్ట్, ఫేజెస్ ఆఫ్ లో ఫుడ్ మ్యాప్ డైట్. ఈ లో ఫుడ్ మ్యాప్ డైట్ ఎలా తీసుకోవాలంటే 3 phases లో తీసుకోవచ్చు. ఫస్ట్ ఎలిమినేషన్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ లో పూర్తిగా ఎలిమినేషన్ చేయాలి. ఎలిమినేషన్ ఫేజ్. రెస్ట్రిక్ట్ ఫుడ్ మ్యాప్ డైట్. ఏదైతే ఫుడ్ మ్యాప్ ఫుడ్స్ ఉన్నాయో పూర్తిగా ఎలిమినేషన్ చేయాలి. ఫస్ట్ ఫేజ్ లో ఎలిమినేట్ ఫేజ్ అంటారు దాన్ని. రెస్ట్రిక్ట్ ఫుడ్ మ్యాప్ ఫుడ్స్ ని పూర్తిగా మానేయాలి. నెక్స్ట్, రీఇంట్రడక్షన్ ఫేజ్. యాడ్ ఫుడ్ స్లోలీ. కొన్ని ఆహార పదార్థాలని స్లోగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఒకేసారి ఎక్కువ మోతాదులో కాకుండా స్లోగా ఆ డైట్ లోకి యాడ్ చేసుకుంటూ ఉండాలి, బాడీకి అబ్జర్ప్షన్ అవడానికి. ఇది సెకండ్ ఫేజ్ లో చేయాల్సిన పని. ఇన్ ఫస్ట్ ఫేజ్ దే హ్యాస్ టు ఎలిమినేషన్ ఫేజ్. దే హ్యాస్ టు రిస్ట్రిక్ట్ ఫుడ్ మ్యాప్ ఫుడ్స్ అన్ని మానేయాలి, రిస్ట్రిక్ట్ చేయాలి. ఇన్ రీఇంట్రడక్షన్ ఫేజ్ యాడ్ ఫుడ్స్ స్లోగా ఫుడ్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ పర్సనలైజేషన్ ఫేజ్ ఐడెంటిఫై టాలరెన్స్. కొంతమందికి వ్యక్తిగతంగా సిమ్టమ్స్ వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఆ టాలరెన్స్ ని బట్టి, ఆ వ్యక్తి తట్టుకునే శక్తిని బట్టి ఆ డైట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఆహార పదార్థాలు అనేవి ప్లాన్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్, కంపారిజన్ బిట్వీన్ డయాబెటిక్ డైట్ వర్సెస్ లో ఫ్యాట్ మ్యాప్ డైట్. డయాబెటిక్ డైట్ కి మరియు లో ఫుడ్ మ్యాప్ డైట్ కి కంపారిజన్ చూద్దాం. ఫీచర్స్ డయాబెటిక్ డైట్, లో ఫుడ్ మ్యాప్ డైట్. ఫీచర్, పర్పస్. డయాబెటిక్ డైట్ మెయిన్ పర్పస్ ఏంటంటే కంట్రోల్ బ్లడ్ షుగర్. డయాబెటిక్ డైట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే కంట్రోల్ బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేయటం. అనేది డయాబెటిక్ డైట్ యొక్క మెయిన్ పర్పస్. అండ్ నెక్స్ట్, లో ఫుడ్ మ్యాప్ డైట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే కంట్రోల్డ్ డైజెస్టివ్ సిమ్టమ్స్ ని కంట్రోల్ చేయటం. డైజెస్టివ్ సిమ్టమ్స్ ని కంట్రోల్ చేయటం. నెక్స్ట్, ఫోకస్. డయాబెటిక్ డైట్ ఫోకస్ ఆన్ కార్బోహైడ్రేట్ క్వాలిటీని బట్టి క్వాలిటీని తగ్గించుకొని తీసుకోవడాన్ని ఫోకస్ చేస్తారు. అండ్ లో ఫుడ్ మ్యాప్ డైట్ దేని మీద ఫోకస్ చేస్తుందంటే ఫెర్మెంటబుల్ కార్బోహైడ్రేట్స్ ని అవాయిడ్ చేయటం మీదే పూర్తిగా లో ఫుడ్ మ్యాప్ డైట్ అనేది ఫోకస్ చేస్తారు. అండ్ యూజ్డ్ ఫర్ డయాబెటిక్ డైట్ అనేది డయాబెటీస్ ని మేనేజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. అండ్ లో ఫ్యాట్ మ్యాప్ డైట్ అనేది IBS ని మేనేజ్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. యూజ్డ్ ఫర్ డయాబెటిక్ డైట్ అనేది యూజ్డ్ ఫర్ డయాబెటీస్. లో ఫుడ్ మ్యాప్ డైట్ అనేది యూజ్డ్ ఫర్ IBS అండ్ ఫైబర్. డయాబెటిక్ డైట్ లో హై ఫైబర్ ఎంకరేజెస్.
డయాబెటిక్ డైట్ లో ఎక్కువ ఫైబర్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. డయాబెటిక్ డైట్ లో హై ఫైబర్ డైట్ ఎంకరేజెస్, ఎక్కువ మోతాదులో ఫైబర్ తీసుకోవచ్చు. లో ఫుడ్ మ్యాప్ డైట్ లో సెట్ అండ్ ఫైబర్స్ రెస్ట్రిక్టెడ్, కొన్ని రకాల ఫైబర్ ఆహార పదార్థాలు తీసుకోకూడదు. సెట్ అండ్ ఫైబర్స్ రెస్ట్రిక్టెడ్, కొన్ని రకాల ఫైబర్ ఆహార పదార్థాలు తీసుకోకూడదు. కన్క్లూజన్ వద్దాం. సో దిస్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ డయాబెటీస్ వర్సెస్ low food map diet. Conclusion: diabetic diet manages blood glucose levels. Diabetic diet వల్ల ఉపయోగం ఏంటంటే ఇట్ విల్ మేనేజ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. బ్లడ్ లెవెల్స్ ని మేనేజ్ చేసుకోవడానికి, బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ని మేనేజ్ చేసుకోవడానికి డయాబెటిక్ డైట్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ లో ఫుడ్ మ్యాప్ డైట్ రిడ్యూసెస్ డైజెస్టివ్ డిస్కంఫర్ట్. లో ఫుడ్ మ్యాప్ డైట్ తీసుకోవడం వల్ల వీ కెన్ రెడ్యూస్ డైజెస్టివ్ డిస్కంఫర్ట్. డైజెస్టివ్ సంబంధించిన డిస్కంఫర్ట్స్ ని రెడ్యూస్ చేసుకోవడానికి ఈ లో ఫుడ్ మ్యాప్ డైట్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ బోత్ రిక్వైర్ స్ట్రక్చర్డ్ మీల్ ప్లానింగ్. ఈ రెండు కండిషన్స్ కూడా, డైట్స్ కూడా రిక్వైర్డ్ స్ట్రక్చర్డ్ మీల్ ప్లానింగ్. ఈ రెండింటికి కూడా స్ట్రక్చర్డ్ మీల్ ప్లానింగ్ అనేది, పర్ఫెక్ట్ మీల్ ప్లానింగ్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ లాస్ట్ వన్, షుడ్ బి ఫాలోడ్ అండర్ ప్రొఫెషనల్ గైడెన్స్. ఇటువంటి డైట్స్ పాటించేటప్పుడు, ఈ డయాబెటిక్ డైట్ కానీ లో ఫుడ్ మ్యాప్ డైట్ కానీ పాటించేటప్పుడు షుడ్ బి ఫాలోడ్ అండర్ ప్రొఫెషనల్ గైడెన్స్. ప్రొఫెషనల్ గైడెన్స్ సహాయంతో, ప్రొఫెషనల్స్ యొక్క గైడెన్స్ తీసుకొని మాత్రమే ఈ డైట్ అనేది ఫాలో చేయాలి, ఈ డైట్ అనేది పాటించాలి. రెండు, డయాబెటిక్ డైట్ కానీ లేదా లో ఫుడ్ మ్యాప్ డైట్ కానీ. ఓకే, సో దిస్ ఈస్ today's class. Today we discussed about therapeutic diet. Therapeutic diet లో సో 2 types of therapeutic diets ఉంటాయి. ఫస్ట్ థింగ్ diabetic diet and second thing low food map diet. Okay, so today we discussed about these 2 things. Diabetic diet గురించి తెలుసుకున్నాం అండ్ లో ఫుడ్ మ్యాప్ డైట్ గురించి పూర్తిగా ఈ రోజు క్లాస్ ద్వారా తెలుసుకున్నాం. ఓకే, so this is today's class. Thank you for participating.